ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయం వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 132 అధ్యాయం 13 వచనము. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దానిని కోరుకొని ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దానిని కోరుకొని ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచారం చేయుడి. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 5వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నట్టుకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చెయ్యుచుండవలెను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం, జనముల దొతికియవలసిన ప్రత్యుత్తరం మీద యెహోవా సీయోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురని చెప్పవలెను. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 2వ వచనం, నీ స్వాస్థ్య గోత్రం నీ పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకములకు తెచ్చుకొనుము, నువ్వు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపకములకు తెచ్చుకొనుము. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 4వ వచనం, ఇజ్రాయేలుకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకే వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె నుందురు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరముకు కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 21వ వచనం, యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులో నుండి సన్నుతింపబడునుగాక, యెహోవాను స్తుతించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. సీయోను కొండకు మీ నివాస స్థలంగా చేసుకుని ప్రభు మమ్మల్ని పాలిస్తున్న ప్రభు, దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.